నీ కాడ కూడా 70,000 మైనస్ అయినాయి ఇంతకు ముందు, అవునా అవునా కాదా? అవును సార్, ఇప్పుడు 70కి అన్నారు కదా, అది మీకలా తెలుసు? ఇంకా నాకు చాలానే విషయాలు తెలిసాయన్నమాట. ఇదే కాదు, మనోడి గురించి వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేసి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ నేను ఎలా కృతజ్ఞతగా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే నాకు ఇక్కడ బాధ అనిపించింది ఏంటనంటే, 1.5 year బ్యాక్ ఈ దిలీప్ అనే పర్సన్ మన దగ్గరకు వస్తే మనం వాడికి ఆ రోజు ఏమన్నాడనంటే, సార్ నేను మా ఊరు నుంచి వచ్చేసాను, నాకేం తెలియదు, నాకు మీరు జస్ట్ జాబ్ ఇవ్వండి, లేదనంటే నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే 800 రూపాయలు పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోతాను అన్నాడు. నాకు స్టిల్ గుర్తున్నాయి. ఆ రోజు సరేరా బాబు ఇక్కడే ఉండు అని చెప్పేసి ఈవెన్ హాస్టల్ ఫీజు కూడా పే చేసాం మేము. ఆ రోజు పే చేసి అన్ని చేస్తే ఇవాళ నువ్వు మాకు ఇంత పెద్ద నష్టం చేస్తున్నావు, సో ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వరకు కూడా దిలీప్ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాండ్ అయ్యి, సార్ మేము పే చేస్తాం సార్ అని చెప్పేసి 2-3 days లో క్లియర్ చేస్తాము, కొంచెం వీడియోస్ అది డిలీట్ చేయండి అంటున్నారు. నేను మీకు కాల్ చేశాను, అంటే అదేమంటారు, పోస్ట్ పంపించాము మీ వాట్సాప్స్ కి, ఇన్ని నెంబర్స్ నుంచి కాల్ చేస్తే మీ నుంచి ఒక్క రెస్పాన్స్ లేదు ఎవరి నుంచి. వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, నేను పేర్లు మెన్షన్ చేస్తే మళ్ళీ మీరు బాధపడతారని చెప్పి మెన్షన్ చేయట్లేదు. మీ ఇంటి నంబర్తో సహా నా దగ్గర ఉంది, ఏది మెన్షన్ చేయట్లేదు. ఎందుకనంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు, ఇది కరెక్ట్ కాదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత అమౌంట్ అవుతుందో అది మొత్తం మీరు రీఫండ్ చేసేసేయండి. సో మిమ్మల్ని నేను ప్రాధేయపడుతున్నా, నా డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పేసి. నేను ఇక్కడ ఏమీ అనట్లేదు, నేను ఇంకా పోలీస్ కేసు వరకు కూడా వెళ్ళలేదు, ఇంకా మీకు 1 day మాత్రమే టైం ఉంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నానమ్మా, దయచేసి మా డబ్బు మాకు ఇచ్చేసేయండి, మా అసెట్స్ ఏమున్నాయి ఇవ్వండి.